హాయ్, వెల్కమ్ టు వేటి న్యూస్. ముందుగా శనివారం నాటి కరెంట్ అఫైర్స్లోని 10వ ప్రశ్నకు సమాధానం చూద్దాం. పివి నరసింహారావు ఆత్మకథ పేరేంటి? ఆప్షన్ ఏ వింగ్స్ ఆఫ్ ఫైర్, ఆప్షన్ బి ది ఇన్సైడర్, ఆప్షన్ సి ఏ షాట్ అట్ హిస్టరీ, ఆప్షన్ డి ది రేస్ ఆఫ్ మై లైఫ్. సరైన సమాధానం ఆప్షన్ బి ది ఇన్సైడర్. మాజీ ప్రధాని పివి నరసింహారావు ఆత్మకథ పేరు ది ఇన్సైడర్. ఇది పివి రాజకీయ జీవితాన్ని, అనుభవాలను వర్ణిస్తుంది. ఇది కాకుండా ఆయన అనేక రచనలు చేశారు. ఆయన చేసిన సాహిత్య కృషికి గుర్తింపుగా సాహిత్య అకాడమీ పురస్కారాన్ని కూడా అందుకున్నారు. ఇక ఇవాల్టి మొదటి ప్రశ్న, ఆది మహోత్సవ్ 2024ను ఎవరు ప్రారంభించారు? ఆప్షన్ ఏ ద్రౌపది ముర్ము, ఆప్షన్ బి నరేంద్ర మోదీ, ఆప్షన్ సి అర్జున్ ముండా, ఆప్షన్ డి కిరణ్ రిజిజు. సరైన సమాధానం ఆప్షన్ ఏ ద్రౌపది ముర్ము. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఫిబ్రవరి 10న ఆది మహోత్సవ్ 2024ను ప్రారంభించారు. ఇది వార్షిక జాతీయ గిరిజన ఉత్సవం. న్యూఢిల్లీలోని మేజర్ ధ్యాన్ చంద్ స్టేడియంలో ఫిబ్రవరి 18 వరకు ఈ ఉత్సవం కొనసాగనుంది. రెండో ప్రశ్న, ఇన్సాట్ 3DS ఉపగ్రహం లక్ష్యం ఏంటి? ఆప్షన్ ఏ భూమి సమాచారం అందించడం, ఆప్షన్ బి వాతావరణ సమాచారం అందించడం, ఆప్షన్ సి అంతరిక్ష సమాచారం అందించడం, ఆప్షన్ డి నేల మార్పు గురించి తెలియజేయడం. సరైన సమాధానం ఆప్షన్ బి వాతావరణ సమాచారం అందించడం. ఇస్రో ఫిబ్రవరి 17న GSLV F-14లో ఇన్సాట్ 3DS అనే ఉపగ్రహాన్ని ప్రయోగించనుంది. ప్రతి క్షణం వాతావరణానికి సంబంధించిన సమాచారాన్ని అందించడం దీని లక్ష్యం. మూడో ప్రశ్న, ఈపీఎఫ్ఓ PF డిపాజిట్లపై వడ్డీ రేటును ఎంత శాతానికి పెంచింది? ఆప్షన్ ఏ 8.15, ఆప్షన్ బి 8.20, ఆప్షన్ సి 8.25, ఆప్షన్ డి 8.30. సరైన సమాధానం ఆప్షన్ సి 8.25. ఈపీఎఫ్ఓ PF డిపాజిట్లపై వడ్డీ రేటును 8.25 శాతానికి పెంచింది. ఈపీఎఫ్ఓ అపెక్స్ డెసిషన్ మేకింగ్ బాడీ అయిన సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రాన్సిస్ట్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. నాలుగో ప్రశ్న, పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించిన ఈశాన్య రాష్ట్రం ఏది? ఆప్షన్ ఏ సిక్కిం, ఆప్షన్ బి అస్సాం, ఆప్షన్ సి మేఘాలయ, ఆప్షన్ డి నాగాలాండ్. సరైన సమాధానం ఆప్షన్ ఏ సిక్కిం. సిక్కిం ముఖ్యమంత్రి ప్రేమ్ సింగ్ తమాంగ్ పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరిస్తున్నట్లు ప్రకటించారు. 2006 ఏప్రిల్ 1న లేదా ఆ తర్వాత నియమితులైన రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఇది వర్తిస్తోంది. ఐదో ప్రశ్న, సంగీత నాటక అకాడమీ ఏ నగరంలో సాంస్కృతిక కేంద్రాన్ని ఏర్పాటు చేయనుంది? ఆప్షన్ ఏ ముంబై, ఆప్షన్ బి న్యూఢిల్లీ, ఆప్షన్ సి హైదరాబాద్, ఆప్షన్ డి చెన్నై. సరైన సమాధానం ఆప్షన్ సి హైదరాబాద్. సంగీత నాటక అకాడమీ హైదరాబాద్లో సాంస్కృతిక కేంద్రాన్ని ఏర్పాటు చేయనుంది. దక్షిణ భారత సాంస్కృతిక కేంద్రంగా దీన్ని పిలువనున్నారు. దక్షిణ భారతదేశంలో సాంస్కృతిక వారసత్వాన్ని పెంపొందించడం దీని లక్ష్యం. ఆరో ప్రశ్న, లాడో ప్రోత్సాహన్ యోజన అనే పథకాన్ని ప్రారంభించనున్న రాష్ట్రమేది? ఆప్షన్ ఏ తమిళనాడు, ఆప్షన్ బి రాజస్థాన్, ఆప్షన్ సి పంజాబ్, ఆప్షన్ డి మహారాష్ట్ర. సరైన సమాధానం ఆప్షన్ బి రాజస్థాన్. రాజస్థాన్ ఆర్థిక మంత్రి దియా కుమారి లాడో ప్రోత్సాహన్ యోజన అనే పథకాన్ని ప్రారంభించనున్నట్లు బడ్జెట్లో ప్రకటించారు. పేద కుటుంబంలోని బాలికలకు ₹1,00,000 పొదుపు బాండ్లను జారీ చేయడం దీని లక్ష్యం. ఏడో ప్రశ్న, అండర్-19 ప్రపంచ కప్ 2024 విజేత ఎవరు? ఆప్షన్ ఏ భారత్, ఆప్షన్ బి ఆస్ట్రేలియా, ఆప్షన్ సి ఇంగ్లాండ్, ఆప్షన్ డి బంగ్లాదేశ్. సరైన సమాధానం ఆప్షన్ బి ఆస్ట్రేలియా. అండర్-19 ప్రపంచ కప్ 2024 ఫైనల్లో ఆస్ట్రేలియా భారత్పై 79 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఆస్ట్రేలియాకి అండర్-19 క్రికెట్లో ఇది 4వ ప్రపంచ కప్ టైటిల్. భారత్ ఇప్పటి వరకు 5 సార్లు విజేతగా నిలిచింది. ఎనిమిదో ప్రశ్న, స్విట్జర్లాండ్లోని జంగ్ ఫ్రావ్స్ ఐస్ ప్యాలెస్లో సత్కరించబడిన భారతీయ అథ్లెట్ ఎవరు? ఆప్షన్ ఏ హిమా దాస్, ఆప్షన్ బి
అరవిందర్ సింగ్, ఆప్షన్ సి నీరజ్ చోప్రా, ఆప్షన్ డి ప్రియాంక గోస్వామి. సరైన సమాధానం ఆప్షన్ సి నీరజ్ చోప్రా. స్విట్జర్లాండ్లోని జాంగ్ ఫ్రావ్స్ ఐస్ ప్యాలెస్లో సత్కరించబడిన భారతీయ అథ్లెట్గా నీరజ్ చోప్రా నిలిచాడు. ఇది ఇరు దేశాల మధ్య సంబంధాలను బలపరుస్తుంది. జాంగ్ ఫ్రావ్స్ను టాప్ ఆఫ్ యూరోప్ అని కూడా పిలుస్తారు. 9వ ప్రశ్న. స్పోర్ట్స్ స్టార్ ACES అవార్డు 2024లో స్పోర్ట్స్ మ్యాన్ ఆఫ్ ది ఇయర్ అవార్డు ఎవరికి లభించింది? ఆప్షన్ ఏ వినోద్ చంద్ర, ఆప్షన్ బి నీరజ్ చోప్రా, ఆప్షన్ సి మహమ్మద్ షమీ, ఆప్షన్ డి ఆకాష్ కుమార్. సరైన సమాధానం ఆప్షన్ సి మహమ్మద్ షమీ. భారత బౌలర్ మహమ్మద్ షమీ స్పోర్ట్స్ స్టార్ ACES అవార్డు 2024లో స్పోర్ట్స్ మ్యాన్ ఆఫ్ ది ఇయర్ అవార్డును గెలుచుకున్నాడు. ఇక స్పోర్ట్స్ ఉమెన్ ఆఫ్ ది ఇయర్ అవార్డును చెస్ క్రీడాకారిణి ఆర్ వైశాలి గెలుచుకుంది. ఇక ఇవాల్టి 10వ ప్రశ్నకు సమాధానం కామెంట్ చేయండి. ప్రపంచ రేడియో దినోత్సవం ఎప్పుడు? ఆప్షన్ ఏ ఫిబ్రవరి 12, ఆప్షన్ బి ఫిబ్రవరి 13, ఆప్షన్ సి ఫిబ్రవరి 14, ఆప్షన్ డి ఫిబ్రవరి 15. ఖచ్చితమైన వార్తలతో మిమ్మల్ని ఎప్పటికప్పుడు అప్డేట్గా ఉంచుతూ మిమ్మల్ని టాప్లో ఉంచుతుంది. అందుకే ఇప్పుడే మీ ఫోన్లో ఇన్స్టాల్ చేసుకోండి వే2 న్యూస్ యాప్.